మేడారం మహాజాతర సంరంభం ప్రారంభమైంది. బుధవారం, గురువారం, శుక్రవారం నాడు జరిగేటువంటి జాతరకు లక్షలాది మంది భక్తులు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో అధికారులు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఒక్కొక్కటిగా ఫలిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ కూడా జాతరకు వచ్చేటువంటి భక్తులు మేడారం జంపన్న వాగు నుండి కూడా గద్దెల వరకు కూడా విపరీతమైనటువంటి పబ్లిక్ రావడంతో ఇక్కడ తీసుకుంటున్నటువంటి ఏర్పాట్లు కొంత సత్ఫలితాలను ఇస్తున్నాయి. జాతరకు వచ్చేటువంటి వాళ్ళు ఒకేసారి 10,000 మంది దర్శించుకునే విధంగా ఏర్పాటు చేయడము, అలాగే ఆర్టీసీ నుండి వచ్చినటువంటి భక్తులు, అలాగే వివిఐపీ వచ్చేటువంటి భక్తులు, సాధారణంగా వచ్చేటువంటి భక్తులు ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా ఇక్కడ సీక్వెన్స్ మాత్రం కొనసాగుతున్నది. ప్రస్తుతానికి ఏర్పాట్లపై మంత్రి సీతక్క గారు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ రోజు నుండి ఇక అసలు మహాసంరంభం మారబోతుంది. ఇక్కడ పగిడిద్రాజు, గోవిందరాజు, అలాగే సారలమ్మ వస్తున్నారు, రేపు సమ్మక్క వస్తున్న నేపథ్యంలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు వివిఐపీలకు, అలాగే వచ్చేటువంటి భక్తులకు, ఇక్కడ జాతర పరిస్థితులు ఎట్లా ఉన్నాయో అన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి మంత్రి సీతక్క గారు మనతో ఉన్నారు. ఓకే, నమస్తే. ఇక్కడ జాతర అనుకున్న విధంగా ఎప్పుడు లేని విధంగా ఒక భక్తులు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ జాతరకు వచ్చేటువంటి భక్తులకు అనుకున్నట్టుగా దర్శనాలు జరుగుతున్నాయా? వచ్చేటువంటి రష్ మీకు మీ దృష్టిలోకి ఎట్లా వస్తుంది? చాలా నిండిపోయింది. మనకు బేస్తవారం, శుక్రవారం ఉండే రద్దీ ఈరోజు బుధవారం కూడా ఉన్నది. చాలా సంతోషం. వచ్చినటువంటి ప్రతి భక్తులు కూడా ఓపికగా రావాలి, మంచిగా దర్శనం చేసుకోవాలి, మంచి మీ మొక్కులు చెల్లించుకోండి. మళ్ళీ మీ కోరిన కోరికలు ఏవైతున్నాయో మళ్ళీ కోరుకోండి. మళ్ళీ వచ్చే జాతరకు కూడా మీ పిల్ల పాపలతో ఇంకా రావాలని కోరుకుంటాము. ఈసారి రోడ్లు వెడల్పోయినాయి, క్యూ లైన్స్ పెట్టినాం, పైన షెడ్స్ కూడా అక్కడ బయట షెడ్స్ కూడా నిర్మాణం చేసినాము ఇబ్బంది లేకుండా. అదేవిధంగా లోపల కూడా ఎప్పటికప్పుడు జస్ట్ 10-15 మినిట్స్లో దర్శనం కూడా అవుతుంది. కాబట్టి ఇప్పటివరకు అయితే ఏం ప్రాబ్లమ్స్ రాలే. ఆ సమ్మక్క సారలమ్మ దయతోటి అన్ని సవ్యంగా జరగాలని దేవుణ్ణి మొక్కుకుంటాం. ఇప్పటి వరకు మీ దృష్టిలో, ఎందుకంటే ఇదివరకు రోడ్లు సాఫ్ట్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఇప్పటి వరకు ఎంతమంది భక్తులు వచ్చి ఉంటారు? దాదాపుగా మన పాత అంటే మొన్న ఆదివారం వరకే మేము ఒక 70-80 లక్షల మంది అని అంచనా వేసినాం. ఎందుకంటే మన దాదాపు 4 రోజుల జాతర 40 రోజుల జాతర లాగానే సాగింది ఇప్పటి వరకు. మనం గద్దెల పునర్నిర్మాణం మాస్టర్ ప్లాన్ మొదలుపెట్టిన కాంచి ఏం జరుగుతుందో చూద్దాం అనేటోళ్ళు వేరే. ఈ 40 రోజులలో మాత్రం 60-70 లక్షల మంది వచ్చిండ్రు. ఒక్కొక్క రోజు 5 లక్షలు, 6 లక్షలు, 7 లక్షలు, 3 లక్షలు, ఇట్లా లక్షలలోనే. అంతకుముందు 20,000, 10,000, 1,00,000, 2 లక్షలు మనకు జాతరకు ముందు వరకు అట్లా ఉండేది. జాతర అయిన తర్వాత లక్షలాది మంది వచ్చేది. కానీ ఈసారి అట్లా కాదు, ముందు నుంచే లక్షలాది మంది వచ్చారు. దాదాపుగా ఇప్పటికే 60-70 లక్షల మంది, 70-80 లక్షలు అంటే మొన్నటి వరకు మేము అంచనా వేసింది. ఒక్కొక్క రోజు గంటకు 1,400 వెహికల్లు, 2,000 వెహికల్ అట్లా స్పీడ్గా కూడా వచ్చినాయి. రాత్రి మాత్రం బంపర్ టు బంపర్ అంట. ఏ అధికారిని అడిగినా బంపర్ టు బంపర్ వస్తుందని. సో ఇంకా ఇప్పుడు వచ్చేటోళ్ళు వస్తున్నారు. సాయంత్రం ఇంకా చాలామంది వస్తారు. రేపు సమ్మక్క వచ్చే రోజు ఇంకా బాగా వస్తారు. ఇక రేపు సాయంత్రం నుంచి కొంతమంది తిరుగు ప్రయాణం నడుస్తూ ఉంటుంది. మళ్ళీ రేపు సాయంత్రం వచ్చేటోళ్ళు శుక్రవారం మొక్కులు చెల్లించుకోవడం కోసం వస్తారు. కాబట్టి ఎంతమంది వచ్చినా ఈసారి రోడ్లు విశాలంగా ఉన్నాయి. మరి అడవిలో కూడా ఎక్కడైనా కూడా ఉండడానికి, సేద తీరడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. సో అందరు కూడా ఎవరికి వాళ్ళు స్వీయ క్రమశిక్షణతో వస్తే అందరికీ దైవ దర్శనం, సమ్మక్క సారలమ్మ ఆశీస్సులు మెండుగా ఉంటాయి. మళ్ళీ మీరు దర్శనానికి రావడానికి మీరు కోరిన కోరికలు కూడా తీర్చే తల్లులు. కాబట్టి అందరూ ఓపికగా రావాలని కోరుతాం. మేడారం మహాజాతర అంటే 2026 ప్రత్యేకం. ఎందుకంటే 2026 తర్వాత వచ్చే జాతర అంతకు ముందు అన్నటువంటి జాతరగా అది ఒక సంధికాలంగా నిలవబోతున్నది. ఇక నుండి వచ్చేటువంటి భక్తులు కూడా ఇక్కడ ఉత్తర భారతదేశంకి అయితే ఏ విధంగా అయితే పర్యాటక ప్రాంతంగా ఉంటుందో సమ్మక్క జాతర కూడా అంత ప్రాశస్త్యం పొందింది. ఇప్పటికీ జాతీయ హోదా కల్పించాలని కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నారు. మీరు కూడా డిపిఆర్ సిద్ధం చేస్తున్నారా? ఒక 1000 ఏళ్ల క్రితం ఉన్నటువంటి జాతర 1000 ఏళ్ల తర్వాత కూడా ఉండే విధంగా ప్రణాళికలు రచిస్తున్న నేపథ్యంలో మీరు ఇంకా వచ్చేటువంటి భక్తుల ఫ్లోటింగ్ నేపథ్యంలో ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఇంకా ల్యాండ్ అక్విజిషన్ చేయాలని చెప్పిర్రు. ఎందుకంటే వచ్చే వాళ్లకు సౌకర్యాలు కానీ, కొత్తగా ఇంకా కొన్ని నిర్మాణాలు కానీ, చెట్ల పెంపకం కానీ, అదేవిధంగా పుణ్యక్షేత్రంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో వర్ధిల్లాలి, దక్షిణాది పుణ్యక్షేత్రంగా ఉండాలని వారు కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు మనస్ఫూర్తిగా ఇక్కడ ప్రకటించారు. దానికి తగ్గట్టుగా కూడా నిరంతరం జంపన్న వాగులో నీళ్లుండే విధంగా కూడా రామపట్టు, లక్నవరం గోదావరి జలాలు అందించడం కోసం కూడా డబ్బులు రిలీజ్ చేయడం జరిగింది, అంటే అనౌన్స్ చేయడం జరిగింది. రాబోయే కాలంలో బస్ స్టేషన్ కానీ, మరి అదేవిధంగా పోలీస్ క్యాంప్స్ కానీ, ఇంకా కొంత విఐపీల అకామిడేషన్ కానీ, మా చిన్నతనంలో ఒక చెట్టుకి ఈ చెట్టు ఉందంటే చెట్టు కింద ఒక 10-15 కుటుంబాలు, దాదాపు మినిమం 50 మంది ఉండేది. మనం ఇన్ని కాంక్రీట్ జంగల్స్ ఇన్ని కట్టినా చేయలేము. కాబట్టి వీలైనంత వరకు ఎక్కడికక్కడ ఆ తల్లులకు ఇష్టమైన ఇప్ప చెట్లు, కొండమామిడి చెట్లు, మారేడు చెట్టు ఇట్లాంటివన్నీ పెంచి వీలైనంత వరకు చెట్ల కింద కూడా సేద తీరడం, మంచి గాలి, మంచి ఇప్పుడు అడవులలో చాలా లక్షలాది మంది ఉన్నారు లోపల. ఈ రోడ్లు ఇటు ఉండాలంటే పాపం ఆ టెంట్ల కింద ఎండకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇంకా కూడా కొంచెం భూమి కొనుగోలు చేస్తాం. ఇక్కడ గుట్ట మీద కూడా 30 ఎకరాల భూమి ఉంది. ఆ గుట్టని కూడా డెవలప్ చేస్తాం.
ఏదున్నా ఈ ప్రాంగణంకి వస్తే ఆ తల్లుల యొక్క కీర్తి ప్రతిష్ట 1000 ఏళ్ళు ఉండాలి. ఆదివాసీల అస్తిత్వం ఆత్మగౌరవం అన్నీ కూడా ఈ యొక్క తల్లితోటే మాకుండే అస్తిత్వము. కాబట్టి ఈ అస్తిత్వాన్ని కాపాడుకుంటాం, ఈ తల్లి యొక్క విశిష్టతను కాపాడుకుంటాం. అందరి దేవుళ్ళకు అందరి భక్తులకు మేము ఆహ్వానం పలుకుతున్నాం. వాళ్ళు మా తల్లులు మా తల్లులే, కానీ అందరి దేవుళ్ళు అందరి ఇంటి ఇలవేల్పులుగా కోరికలు తీరుస్తున్నారు. కాబట్టే కులము మతము ప్రాంతం అని తేడా లేకుండా లక్షలాది మంది కోట్లాది మంది వస్తున్నారు. ఆ కోట్లాది మంది భక్తులకు మేము ఖచ్చితంగా సౌకర్యాలు అనేది అద్భుతంగా ఇంకా రాబోయే కాలంలో చేస్తాం. ఇప్పుడు వేరే రాష్ట్రాల నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీవీ గ్రౌండ్ ట్రిప్ లో చెన్నై నుండి కూడా చాలా మంది వచ్చారు. వాళ్ళు ఏంటంటే వచ్చి ఒక 10 రోజులు మాత్రం ఇక్కడే ఉందామని అనుకుంటున్నారు. ఎందుకంటే ఇక మిగిలిన 2 ఏళ్ల దాకా మేము బయట పనులు అన్నీ చేసుకుంటాము, ఈ 10 రోజులు మాత్రము ఉండడమే కాకుండా 4 రోజులు ఖచ్చితంగా ఇక్కడే ఉంటామని చెప్పి ఆ తర్వాతనే వెళ్తామని చెప్పి అంటున్నారు. కానీ అట్లాంటి వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాకు కొంత అకామిడేషన్ అంటే కాటేజెస్ కానీ ఇవి ఉంటే బాగుంటుందని అన్నారు. ఎందుకంటే అమ్మవారి ప్రాశస్త్యం నమ్మకం మీద ఇంత వస్తున్నాము, ఇక్కడ భక్తి ప్రాపత్యంగా అంత నమ్మకాలు ఉన్నాయి. అట్లాంటప్పుడు కొద్దిగా పర్మనెంట్ సొల్యూషన్ ఉంటే దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళకి బాగుంటుందన్నారు. అట్లాంటి ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా? కొంత చెట్ల పెంపకం ఉంటుంది, కొన్ని బిల్డింగ్స్ కూడా ఈసారి కట్టాలనేది ఆలోచన ఉంది. ఎందుకంటే ఎవరైనా వచ్చినప్పుడు రూమ్లు ఇవ్వలేకపోతున్నాము. అలాంటి టైంలో వాళ్ళు కూడా బాధపడొద్దు అనే ఉద్దేశంతో మరీ కాంక్రీట్ జంగల్ కాదు కానీ అక్కడక్కడ కొన్ని అయితే నిర్మాణం. మీరు ఒక మాట చెప్పారు, నిరంతరం జంపన వాగులకి వాటర్ రావాలని చెప్పి. దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి అంటే కెనాల్ సిస్టమ్ కానీ ఏమన్నా నేటివ్ ఒక ప్రణాళికలు పెట్టారు దీనికి? ఇంతకు ముందు నేనే అప్పుడు డిమాండ్ చేసాం చెక్ డౌన్ కావాలని, కానీ లాస్ట్ గవర్నమెంట్ దాన్ని చాలా పెద్దగా హైట్ పెట్టి కట్టడంతో చాలా మంది మునిగి చనిపోయారు. సో కొంతమంది ఒక సెంటిమెంట్ గా కూడా ఇప్పుడు అన్నారు జంపన్న వాగు ఎప్పుడు ప్రవహించాలి, అడ్డుకోవద్దు అని. కాబట్టి అడ్డుకోకుండా లాస్ట్ లో మత్తడి పడే విధంగా నిర్మాణం చేయాలనేది మనం చూసాం. లాస్ట్ జాతరలలో దాదాపుగా 30 మంది వరకు చనిపోయారు వాగుల. అసలు అక్కడ ఏమీ ఉండదు, కానీ సడన్ గా ఉంది. సరే ఇందాక ఒక రిపోర్టరే ఇలా దేవుడే నచ్చలేదు అని అంటున్నారు అక్క అని అంటే నిజమే కావచ్చు, ఎందుకంటే అది చిన్న ఇంత దాంట్లో కూడా మునిగి ఇదవుతుంది. సో అది అన్ని ఆలోచించి ఆ గుడి నిర్మాణానికి ఎట్లయితే పూజారులు మా దేవతలది ఆలోచన తీసుకున్నామో ఆ జంపన్న వాగుది కూడా అలాగనే ఆలోచన చేసే ఎక్కడ చెక్ డ్యామ్ కట్టాలని ఆలోచన చేసి కట్టిస్తాం. కానీ ఎప్పుడు నీళ్లు మాత్రం ప్రవహించే విధంగా ఉంచుతాం. 251 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేశారు ఇక్కడ. ఇప్పటి వరకు అద్భుతమైనటువంటి వాతావరణం. ఎందుకంటే గతంలో చూడని జాతర ఇప్పుడు చూస్తున్నటువంటి భక్తులు మాత్రం ఎప్పుడు లేని విధంగా ఉన్నారు. కానీ ఇవి సరిపోయినాయి అనుకుంటున్నారా ఈ వచ్చే భక్తులకి? అంటే వాస్తవానికి ఇట్లాంటి జాతరలలో ఎన్ని చేసినా తక్కువే అనిపిస్తుంది. ఇప్పుడు తిరుపతి పోతే లిమిటెడ్గా ఉంటారు, 2 లక్షలు 5 లక్షలు 10 లక్షలు ఉండొచ్చు, వాళ్ళు రోజు వస్తుంటారు. మనకు యాదాద్రి పోతే కొంత పాపులేషన్ తక్కువ ఉంటుంది. ఇక్కడేమో ఒకే రోజు 30-40 లక్షల మంది కూడా వస్తుంటారు. ఇది ఇబ్బంది అవుతున్నప్పటికి కూడా మేము వీలైనంత వరకు మా ఎఫర్ట్స్ అన్ని పెడుతున్నాము వాళ్ళని తృప్తిపరచడం కోసం, వాళ్ళకి సౌకర్యాలు కల్పించడం కోసం. ఎక్కడైనా చిన్న చిన్న ప్రాబ్లం వస్తే పెద్ద మనసుతో అర్థం చేసుకోండి, సూచనలు చేయండి, ఇంకా దాన్ని చేస్తాము. రోడ్ల మీద ఎక్కడ చూసినా వాటర్ ట్యాంకులు కూడా పెట్టినాం, మంచినీళ్ళ ప్రాబ్లం ఉండొద్దని. ఒక్కొక్కసారి అయిపోగానే అందుబాటులో అక్కడ ఉండే అధికారి వెంటనే దాన్ని షిఫ్ట్ చేయాలి. ఆయన అట్లనే మర్చిపోతే అది ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా సరి చేసుకుంటాం. ఇప్పుడు జాతీయ హోదా ఉంటే ఇంకా కేంద్రం నిధులు కూడా ఉంటాయని చెప్పి అంటున్నారు. ఇప్పుడు జాతీయ హోదా కోసం ఏమైనా ప్రయత్నం చేస్తున్నారు? ఒకవేళ ఉంటే ఎప్పటివరకు వచ్చిన ప్రయత్నాలు? వాళ్ళు కరాఖండిగా చెప్పేసిర్రు మేము ఇయ్యమని. వాళ్ళు కుంభమేళను లేకుంటే ఇంకా వేరే చూస్తారు. ఇదేమో మాస్ పబ్లిక్, ఆదివాసీ దేవతలు, అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలు వస్తుంటారు. కాబట్టి బీజేపీ ప్రభుత్వము ఇస్తుందని నేను అనుకోవడం లేదు, ఇయ్యమనే వాళ్ళు చెప్పేసారు ఆల్రెడీ. థ్యాంక్ యూ అక్క. అయితే ఇక్కడ చూడొచ్చు మేడారం జాతరకు ఎంత ప్రాశస్త్యం ఉందంటే ఇక్కడ కులాలు లేవు, మతాలు లేవు, అన్ని వర్గాల వాళ్ళు వస్తున్నారు. ఎందుకంటే ఒక నమ్మకమే ఇక్కడ పెట్టుబడిగా, నమ్మకమే భక్తిగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. వచ్చేటువంటి జాతరకు వచ్చేటువంటి పబ్లిక్ను చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది ఇక్కడ జాతీయ హోదా కోసం కూడా ప్రయత్నాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కేంద్రం కూడా కొంత ఇనిషియేషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే అన్ని రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్నటువంటి 251 కోట్లు అనేది కూడా ఇక్కడ ఒక విధంగా చిన్న అంశమే. రాబోయే రోజుల్లో కూడా వచ్చేటువంటి భక్తులను దృష్టిలో పెట్టుకొని నిరంతరంగా కూడా దీన్ని డెవలప్ చేసేటువంటి ప్రణాళికలు కూడా ముందుండబోతున్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేటువంటి ఈ జాతర, వనవాసి జాతరను కూడా రేపు రాబోయే రోజులకు భవిష్యత్తులకు అందించాలంటే ఒక శాశ్వతమైనటువంటి ప్రాతిపదికలో పనులు చేపట్టడమే కాకుండా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పి మంత్రి సీతక్క చెప్తున్నటువంటి పరిస్థితి. మేడారం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు.
అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.